గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్. ఏంటి పిలిచారట? నేనా? లక్ష్మి చెప్పింది. అలా అంటే గానీ లేవని చెప్పుంటుంది. వీటికి రోజు ఇదే బ్రేక్ఫాస్టా? ఇడ్లీ, దోశ ఇలాంటివి ఏమైనా పెట్టొచ్చుగా? అవన్నీ తింటే ఇవి ఎగరలేవమ్మా. నీలాగా 10 గంటల దాకా పడుకుంటాయి. తాతయ్య డాడీ మళ్ళీ ఏమైందమ్మా? మళ్ళీ ఏమైంది? ఇది ఖచ్చితంగా భవానీ శంకర్ పని ఉంటుంది నాన్నగారు. లాయర్ గారు, మీరేం చేస్తారో నాకు తెలియదు. 24 గంటల్లోగా వాడు జైల్లో ఉండాలి. ఈ బుల్లెట్ ఏ గన్లోంచి వచ్చిందో కనుక్కోవటం ఈజీని కానీ అది ఎవరు కాల్చారో ప్రూవ్ చేయటం చాలా కష్టం సార్. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, వాళ్ళు ఈ కేసు ఓడిపోబోతున్నారు. అందుకే మల్లేశ్వరిని చంపాలనుకుంటున్నారు. అంటే మనమేం చేయలేమా? జడ్జిమెంట్ వచ్చేదాకా వెయిట్ చేయటం తప్ప ఏం చేయలేను సార్. పోనీ మల్లేశ్వరిని కొన్నాళ్ళు ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా పంపించేస్తే? మళ్ళీ వైజాగ్లో మూర్తి వాళ్ళు తెలుసు కదమ్మా. నువ్వు కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండాలమ్మా, సరేనా? నన్ను వదిలి వెళ్ళాలంటే నీకు బాధగానే ఉంటుందమ్మా. కానీ నువ్వు ఎక్కడుంటే నీకేమవుతుందని మాకు భయంగా ఉంటుంది. అక్కడైతే నేనెవరో గుర్తుపట్టర్రా. నా మాట విను, నా బంగారు తల్లి. నమస్కారం మావయ్య. రండి రండి రండి. ఏరా అల్లుడు, అర్జెంటుగా వస్తున్నానని ఫోన్ చేసావేంటి? లోపలికి వచ్చి చెప్పొచ్చా ఇక్కడ చెప్పానా? అంత టైం పడుతుంది ఏంటి? కొన్ని లోపలికి వచ్చి చెప్పు. అమ్మాయ్యా. ఏమ్మా బాగున్నావా? బానే ఉన్నానండి. నీ కూతురు ఎక్కడా? స్కూల్కి వెళ్ళింది. అత్తయ్య లేదా? పక్కింటి ఆయనతో కలిసి మార్నింగ్ షో సినిమాకి వెళ్ళింది. ఏమిటి? వాళ్ళ ఆవిడ కూడా ఉందలేరా? రండి రండి కూర్చోండి. ఇంకేంటి కబుర్లు? నీతో మా తమ్ముడు పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చా మావయ్య. పురోహితుడిని కూడా తీసుకొచ్చా. ఇదిగో వాడి లేటెస్ట్ ఫోటో. చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రసాదే కదా, మళ్ళీ ఫోటో ఎందుకు? ఈ మధ్య కొంచెం లావయ్యలే. చూడు మావయ్య, మీ పెద్ద అమ్మాయికి ఇచ్చేద్దామంటే పిల్లకి వయసు ఎక్కువైందన్నాం, వదిలేసాం. రెండో అమ్మాయికి ఇద్దామంటే మా ఆవిడ తరఫు నుంచి సంబంధం ఉంది, ఇవ్వకపోతే కొడుతుందన్నాం, సరే అన్నాం. అట్లీస్ట్ మూడో అమ్మాయినైనా మా ఆవిడకి ఇవ్వాల్సిందే. నువ్వు అంతగా అడగాలేంట్రా? అయినా వరప్రసాద్కి ఏం తక్కువ? పెద్ద చదువు, అందం, ఆస్తి, అంతస్తు ఇవేవీ లేకపోయినా బ్యాంకులో ఉద్యోగం ఉందిగా. మరి మీ అమ్మాయిని కూడా మాట అడిగితే? అలాగే, ఇప్పుడే అడిగేద్దాం. అమ్మాయి అనసూయ, వాళ్ళ అమ్మకి పతివ్రతలంటే చాలా ఇష్టం. అందుకే అందరికీ అవే పేర్లు పెట్టింది. సావిత్రి, సక్కుబాయ్. ఇదిగో ఇది అనసూయ. పెద్ద బావే నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. వీడి తమ్ముడు వరప్రసాద్ తెలుసుగా. వీడి మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పు. ఎవడా వాడు? ఏంటి 2 నెలల నుంచి పరిచయమా? మరి అప్పుడే 3 నెలల వచ్చింది. ఏం ఉద్యోగం చేస్తున్నాడు? ఏమైనా వెనకేసాడా లేదా? నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఇదిగో
నువ్వు పెళ్లికి ముందు ఎంతమందితో తిరిగినా సరే పెళ్లి మాత్రం వరప్రసాద్తోనే చేస్తాను. మీ ఇష్టం. ఎందుకంటే వాడు బ్యాంకులో పనిచేస్తున్నాడు. అలాగే. ఈ విషయం వాడికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు పంతులు గారు. మీరేం కంగారు పడకండి, పెళ్ళి అయితే అన్నీ అవే సర్దుకుంటాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఇది కూడా వదిలేసినట్టేనా? మా మరిదికి పిల్ల చాలండి, తల్లెక్కర్లేదు. ఇప్పటికీ 24 సంబంధాలు తప్పాయి. ఇంకొకటి చూస్తే స్వామి సిల్వర్ జూబిలీ చేసుకోవచ్చు. అయినా అసలు మీ వాడికి పెళ్లి గీత ఉందో లేదో? గీత ఉందో లేదో కానీ పెళ్ళంటే మా వాడికి మహా పిచ్చండి. చిన్నప్పుడు రోజు మా అమ్మని పెళ్లి కొడుకు వేషం వేయమని చంపేసేవాడు. పెళ్లి కోసం మా మరిది ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాజు. మార్నింగ్ ప్రసాద్. 90 మళ్ళీ తని 1 2. ఏంటి ప్రసాద్, పెళ్ళి అవ్వట్లేదని బెంగ పెట్టుకున్నావా ఏంటి? రోజు రోజుకి స్లిమ్ అయిపోతున్నావు. నేను స్లిమ్ అవ్వట్లేదు, నువ్వే డ్రమ్ లాగా తయారవుతున్నావు. ఈ కృష్ణవేడికి పని తప్ప అన్ని కావాలయ్యా. సార్ స్వీట్ ఏంట్రా సీను, బర్త్డేనా? కాదండి, నాకు పెళ్లి కుదిరిందండి. పెళ్లి వారిని తీసుకోండి. థ్యాంక్స్. వాడి జీతం 3000, నాకు 9000. వాడికి కూడా పెళ్లి అయిపోతుందిరా, నాకెందుకు అవట్లేదు? నాలో ఏం తక్కువ? తక్కువేం కాదు, ఏజే కొంచెం ఎక్కువ. ఇదిగో ప్రసాదు. అబ్బా మీరు కదయ్యా పెళ్లి కానీ ప్రసాదు, నిన్నే. ఆ ఎల్లంటి వాళ్ళు ఇంకోసారి నన్ను పెళ్లి కాని ప్రసాద్ పిలిచారో మిమ్మల్ని పైల్ శంకరావుని పిలిచేస్తానంతే. ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకే ఎంత కోపం? ప్రసాదులు 3 ఉన్నారు కదా. కానీ తాతినేని వీర వెంకట వరప్రసాద్ ఒక్కడే ఉన్నాడు. పని చెప్పండి. సరే ఎల్లంటి వాళ్ళు స్టేట్మెంట్ అడిగారు, త్వరగా రెడీ చెయ్యి. రాజు, సార్ ఎలాంటి వాళ్ళు కౌంటర్ ఫైల్స్ పంపించు. అలాగే సార్. 71. నేను ఇక లెక్కను. సార్ ఏం కావాలండి? కొంచెం డబ్బులు కావాలండి. 1 minute. పక్క కౌంటర్. అక్కడికి వెళ్తేనే ఇక్కడ పంపించారండి. అయితే రేపు రండి. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలండి. నా దగ్గర లేవు. అదేంటండి? అమ్మా ఇలా రండి. ఏంటండి ఆయన అలా మాట్లాడతారు? నేనేం చేశానని? కాళ్ళకి మెట్లు పెట్టుకొచ్చారు కదండి, అందుకని. ఆ సుబ్బారావు గారు కొంచెం అండి. చూస్తున్నా. ఆవిడ్ని కాదు, పని చూడండి. ఏంటి సార్ ఏడుస్తున్నారు? ఏమైనా గుర్తొచ్చిందా? ఎందుకు ఏడుపు వచ్చిందిరా? మేనేజర్ గారు పిలుస్తున్నారు సార్. సరే పద. మీరు ఎలాగైనా నేను మాట్లాడతా కదా, నాకు కుదిరే. రావయ్యా కూర్చో. కాఫీ తాగుతావా? అక్కర్లేదు. పోనీ టీ అర్థం ఏంటి? విషయం చెప్పండి. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ప్రసాద్, పాప మన కృష్ణమైన సంగతి నీకు తెలుసు కదా. తను ఇక్కడ వైజాగ్లోను, వాళ్ళ ఆయన హైదరాబాద్లోను చాలా కష్టపడుతున్నారయ్యా. అతనిది సేమ్ బ్యాంకు. సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి నువ్వు ఒప్పుకొని హైదరాబాద్ వెళ్తే అతను ఇక్కడికి వస్తాడు. ఇద్దరు చిలకా గోరింకెల్లా చక్కగా బ్యాంకులో పని మానేసి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అది కాదు ప్రసాద్. ఏ అతను ఇక్కడికి రప్పించే బదులు ఈవిడ హైదరాబాద్ పంపించచ్చుగా, దరిద్రం వదిలిపోద్ది. వైజాగ్లో తనకు సొంత ఇల్లుంది, వదిలి వెళ్ళటం కష్టం కదా. హైదరాబాద్లో నాకు అద్దెలు దొరకడం అంతకంటే కష్టం కదా. నీకేమన్నా పెళ్ళ పెట్టాకలా వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం? అదే ప్రాబ్లం. ఇక్కడ పుట్టి పెరిగి ఇంత ఇమేజ్ ఉండి ఇంత సర్కిల్ ఉంటేనే ఎవడ పిల్లనే అవ్వట్లేదు. ఇక హైదరాబాద్లో ఎవడేస్తాడు? మరి సమస్యకు పరిష్కారం ఏంటి ప్రసాద్? సింపుల్. వాళ్ళ ఆయనకి విడాకులు ఇచ్చేసి ఇక్కడే ఎవడో ఒకటి చేసుకోమని అంతే. ఇదేదో బాగానే ఉందమ్మా. మీరు ఊరుకోండి సార్. దుర్మార్గుడా, సీతారాములు లాంటి భార్య భర్తలు విడదీస్తే నీకు ఈ జన్మకు పెళ్ళవదు. ఏడ్సేలే. హాయ్. హాయ్. నా ఫోటోగ్రాఫ్స్. 1 minute. వీడోడు వారు మీ వారా? కాదు, అమ్మయ్యా. నా కాబోయే శ్రీవారు. ఈయన కూడా ఇక్కడే అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారండి. నువ్వేం చేయక్కర్లేదు, అన్నీ ఆయనే చూసుకుంటారు. మరి మీరేం చేస్తారు? ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఒకే కూల్ డ్రింక్లో 2 సార్లు వేసుకొని తాగుతారా? డాక్యుమెంట్స్ ఏమైనా కావాలండి? పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఒకటి, నేటివిటీ సర్టిఫికేట్ ఒకటి, మిమ్మల్ని బ్యాంక్ ఇంటర్వ్యూ చేస్తే ఎవడైనా సంతకం ఒకటి, 500 రూపాయలు మినిమం బ్యాలెన్స్, 12 సంతకాలు చేసి మేమిచ్చిన టోకెన్ తీసుకొని మీరు 2 గంటలు వెయిట్ చేస్తే అప్పుడు పాస్బుక్ ఇస్తాం. నిన్న మీరు ఇవన్నీ చెప్పలేదు. నిన్న మీరేం తీసుకురాలేదు.
నీకెందుకమ్మా ఈ పనులన్నీ అది చూసుకుంటుంది కదా. పర్లేదు అంకుల్. కాఫీ. సుబ్బారావు అయితే నేను లేనని చెప్పు. అలాగే. హలో, మీరెవరండి? నేను సుబ్బారావు గారి వైఫ్ నండి. మీ వారు ఉన్నారా? ఉన్నారండి. ఒక్క నిమిషం, మా వారు మాట్లాడతారట. నేను సుబ్బారావునమ్మా. మూర్తి గారికి ఒకసారి ఇస్తారా? ఆయన లేరండి. ఇది వరుస. చూడ్డానికి ఇందిరాగాంధీ అంత ఇంటెలిజెంట్ అనిపిస్తుంది. ఓసారి మాట్లాడితే కానీ తెలియదు ఇవిడు గొప్పతనం ఏమిటో. మీరు మరీను చిన్నపిల్ల ముందు ఏమిటా పొగడతలు? ఓహో, నీకెలా అర్థమైందా? ఏమన్నారు? నోరు మూసుకు పని చేయమంటున్నాను. మల్లేశ్వర్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. మొన్న కాఫీ పెట్టించావు, నిన్న కూరలు తెప్పించావు, ఇవాళ బట్టలు మడత పెట్టిస్తున్నావు. ఆంటీ ఏం చెప్పట్లేదు అంకుల్. ఈ పనులన్నీ చేయటం అంటే నాకే ఇష్టం. నేర్చుకొనివ్వండి. రేపు పెళ్ళైతే ఎలాగో చెయ్యాలిగా. ఇలాంటివన్నీ చేయాల్సిన కర్మ దానికేంటే, అది యువరాణి. అంటే ఆడపిల్ల కాదా? ఇంకొక మాట మాట్లాడే ఉంటే పొడుచుకు చచ్చిపోతాను. ఊరుకోండి. ఏమిటా సరసం? కర్మ. ఎవరు కావాలండి? నా పేరు ఆంధ్ర బ్యాంక్ అండి. వరప్రసాద్ చున్నీ ఎగురొస్తే అకౌంటెంట్గా పట్టుకున్నానండి. సరే కంట్రోల్. నా పేరు వరప్రసాద్ అండి. ఆంధ్ర బ్యాంక్ చున్నీ ఎగురొస్తే పట్టుకున్నానండి. ఈ చున్నీ మీదేనండి? థ్యాంక్స్. మీ పేరేంటండి? పల్లవి. పల్లవి గారు, వర్షం తగ్గేదాకా నేను మీ కంపెనీ ఇస్తాను. పోనీ వర్షం తగ్గేదాకా మీరు నాకు షెల్టర్ ఇవ్వండి. థ్యాంక్స్. ఎవరతను? వరప్రసాద్ అని ఆంధ్ర బ్యాంక్ లో పనిచేస్తున్నారంట. చున్నీ ఎగిరిపోతే తీసుకొచ్చారు. పల్లవి గారు కాఫీ తాగి వెళ్ళమంటును. పల్లవి ఎవరు? మీరు కూర్చోండి ప్లీజ్. దాని పేరు మల్లీశ్వర్ బాబు. కాఫీ తెస్తానుండు. పల్లవి గారు, మీ పేరేంటండి? ఓ, చెప్పారు కదా మల్లీశ్వరిని. మల్లీశ్వరి గారు, మీకు ఆంధ్ర బ్యాంక్లో అకౌంట్ ఉందా? లేదు. ఓహో, ఓపెన్ చేయించమంటారా? వద్దు. ఓహో. ఇదిగో బాబు, కాఫీ తీసుకో. థ్యాంక్స్ అండి. నువ్వు చాలా మంచోడు బాబు. అవునండి. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో నా చీర ఒకటి ఇలాగే ఎగిరిపోయింది. అలాగా? కానీ ఎవరు తెచ్చివ్వలేదు. మిమ్మల్ని ఎప్పుడు బయట చూడలేదండి. ఎక్కడికి వెళ్ళదు బాబు. రోజు సాయంత్రం 5ంటికి మాత్రం లైబ్రరీకి వెళ్తుంది. ఓహో. వాళ్ళ మావయ్య లైబ్రరీయన్ కదా. లైబ్రరీలో మెంబర్షిప్ ఎంత అవుతుందో. వెళ్ళొస్తానండి. మంచిది. ఈసారి వచ్చినప్పుడు ఫోన్ చేసి వస్తాను. అలాగే బాబు. కొంచెం ఫోన్ నెంబర్ ఇస్తారా? 2543348. 49. నేను డైలీ చేయనండి, రోజుకి ఒకసారి అంతే. 3 లెక్కెట్టే లోపల వెనక్కి పిలిచి సారీ చెప్తుంది. 1 2 3. ఏమండి? ఐ నో. ఏంటండి? గ్లాస్. ఓ, ఐఎమ్ సారీ. బాగుంది. వెండిదనుకుంటా. అవునండి, అందుకే అడిగాను. స్టీల్ గ్లాస్ అయితే నేను అడిగేదాన్ని కాదు. వస్తానండి. ఆంటీ, వాడెవడు ఏంటో తెలియకుండా అన్ని విషయాలు వాడుతూ చెప్పాడువేనా? హెల్మెట్.